ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చేస్తూ అసెంబ్లీలో ప్రకటించారు సీఎం చంద్రబాబు. 90 రోజుల్లో విధి విధానాలు ఖరారు చేస్తున్నట్లు తెలిపారు. 13 నుంచి 16 ఏళ్ల వారు సోషల్ మీడియా వాడకంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చేస్తూ అసెంబ్లీలో ప్రకటించారు సీఎం చంద్రబాబు. 90 రోజుల్లో విధి విధానాలు ఖరారు చేస్తున్నట్లు తెలిపారు. 13 నుంచి 16 ఏళ్ల వారు సోషల్ మీడియా వాడకంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. టీచర్స్ ప్రోగ్రాం పెట్టి విద్యను కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అదే సమయంలో ఈరోజు మనం నిన్న పాపులేషన్ పాలసీ తీసుకొచ్చాం. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చేస్తూ అసెంబ్లీలో ప్రకటించారు సీఎం చంద్రబాబు. 90 రోజుల్లో విధి విధానాలు ఖరారు చేస్తున్నట్లు తెలిపారు. 13 నుంచి 16 ఏళ్ల వారు సోషల్ మీడియా వాడకంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. మోనిక, ఏదైతే ఇటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు భాగంగా కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు సోషల్ మీడియాను ఉద్దేశించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరుగుతోంది. ప్రధానంగా ఏదైతే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దుష్ప్రచారాలు దానికి సంబంధించి ఎవరైతే 18 సంవత్సరాల బిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కువగా ప్రభావితం అవుతున్నటువంటి నేపథ్యంలోనే దీనిపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరుగుతుంది. ఇటు ఎవరైతే వయసు నిమిత్తం ఎవరైతే ఉన్నారో అంటే 13, 14 కావచ్చు, అదేవిధంగా 16 లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో దాన్ని సోషల్ మీడియాని దుష్ప్రచారాల వేదికగా అయితే కనుక వినియోగిస్తున్నటువంటి నేపథ్యంలో అదేవిధంగా దీనికి సంబంధించి పలు కేసులకి అంటే రాజకీయాలకి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఎక్కువగా ప్రభావితం అవుతున్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇటువంటి పునరావృతం కాకుండా కూడా ఇటు కీలక ఏపీ ప్రభుత్వం అనేది కూడా కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టు కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించడం కూడా జరుగుతుంది. అంటే అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్కరూ కూడా యూట్యూబ్ సోషల్ మీడియాలో అవగాహన ఉండేలాగా మంచిని ముందుకు తీసుకెళ్లాలి, కానీ ఇటు రాజకీయాలకి వేదికగా వినియోగించుకొని వారి యొక్క భవిష్యత్తుపై కూడా అనేక విధాలుగా కూడా కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు వారిని ఉద్దేశించి అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించడం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి ఇటు ఎవరైతే యూజ్ చేస్తారో దానికి సంబంధించినటువంటి చట్టాలు విధి విధానాలను అయితే కనుక రూపొందించేందుకు ఇక ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. ఎందుకంటే యూట్యూబ్ కావచ్చు, అదేవిధంగా ట్విట్టర్, వాట్సాప్ వీటన్నిటినీ కూడా సోషల్ మీడియాని వినియోగించుకొని అనేక విధాలుగా కూడా
ట్రోల్స్ చేస్తున్నారు. అంటే రాజకీయ పరంగా కావచ్చు, అనేక విధాలుగా కూడా, అంటే ప్రతి రంగంలో కూడా హేటర్స్ కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా సోషల్ మీడియా వేదికగా వినియోగించుకోవడం, వారి యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా ప్రవర్తించడం, ఇటువంటి అన్నిటిపై కూడా ఇటు వారి యొక్క భవిష్యత్తుపై ప్రభావితం పడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఏపీ ప్రభుత్వం అనేది కూడా కీలక నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది మౌనిక. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.